అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఈరోజు లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు Proverbs chapter 10. సామెతల గ్రంథం 10వ అధ్యాయము. ఓకే ఇప్పుడు ఐ థింక్ వీఆర్ ఇన్ ద థర్డ్ వీక్, 3వ వారంలో ఉన్నాము. ద గాడ్ హూ ప్రొవైడ్స్ అనే సిరీస్ మనము మొదలు పెట్టాము. ఈ సిరీస్లో దేవుడు ఏ విధంగా మనల్ని సమకూర్చే దేవుడో మనము తెలుసుకుంటున్నాము. ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఏ విధంగా మనము జీవించాలని కోరుకుంటున్నాడో మనం తెలుసుకుంటున్నాం. గమనించండి, ప్రతిసారి కూడా వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఏ సిరీస్ అయినా కూడా మనకు ఎటువంటి ఆలోచనతో వెళ్ళాలంటే, ఎటువంటి ఆలోచనతో మొదలు పెట్టాలంటే, దేవా నాకు ఎటువంటి నా ఆలోచనలో ఎక్కడైనా మతపరముగా ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కడైనా నేను సత్యము ప్రకారము కాకుండా ఆచారము ప్రకారము నేను జీవిస్తున్నట్లయితే, ఆచారము ప్రకారము నేను ఆలోచిస్తున్నట్లయితే అది నేను మార్చుకోవడానికి సహాయం చేయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఎందుకంటే వాక్యములు ఏమనుంటది, మనము సత్యములో నాటబడినప్పుడు, సత్యము తెలుసుకున్నప్పుడు మనకి స్వాతంత్రం వస్తుందంట. సత్యము తెలుసుకున్నప్పుడు మనకు విడుదల వస్తుంది. సత్యము తెలుసుకున్నప్పుడు ఏ సత్యం అయితే దేవుడు మన కొరకు ఆశిస్తున్నాడో, ఏ ఆశీర్వాదం అయితే మనం పొందుకోవాలని కోరుకుంటున్నాడో, ఆ ఆశీర్వాదములోకి, ఆ కటాక్షములోకి, ఆ విడుదలలోకి, ఆ స్వాతంత్రములోకి, ఆ సంతోషములోకి, ఆ స్వస్థతలోకి, ఏదైనా కూడా ఆయన ప్రణాళికలోకి మనము ఎంటర్ అవ్వడానికి మనకి అవకాశం వస్తుంది. ఎప్పుడు ఆ సత్యము మనము తెలుసుకున్నప్పుడు. కానీ ఆచారములో మనము జీవించామనుకోండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్ త్రూ యువర్ వెయిన్ ట్రెడిషన్స్ అని ఉంటది. అంటే పరంపర ఆచారము వలన దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. హల్లెలూయా. గమనించండి, మన ఆచారాల ద్వారా దేవుని వాక్యాన్నే ఏం చేస్తున్నాము? నిరర్ధకము చేస్తున్నామంట. దేవుని వాక్యం శక్తివంతమైన వాక్యం అయినప్పటికీ ఆ వాక్యము మన జీవితంలో స్థిరపరచబడకుండా వాక్యము బదులుగా ఆచారము స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆచారంలో మనము స్థిరపరచబడుతున్నాము. కాబట్టి మన జీవితంలో ఏమవుతుంది? వాక్యము నుంచి వచ్చే పంట, వాక్యము నుంచి రావాల్సినటువంటి ఫలము రాకుండా ఆచారములోనే మిగిలిపోతున్నాము. సో మన జీవితాలు క్రైస్తవులమా అంటే క్రైస్తవులము, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామా, యేసుక్రీస్తుని నమ్ముతున్నామా అంటే నమ్ముతున్నాము. కానీ ఆయన చెప్పినటువంటి వాగ్దానము, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన వాక్యములో చూసినటువంటి ఆశీర్వాదము మన జీవితంలో అనుభవించకుండానే మిగిలిపోతాం. ఎందుకు? వాక్యము బదులుగా ఆచారము లేకపోతే మతము ప్రకారము మనము జీవిస్తున్నాము. కాబట్టి అర్థమైతే ఒకసారి అందరు హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క సమృద్ధి లేకపోతే సమకూర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ విషయము గురించి మతపరముగా ఆలోచించడానికి అవకాశం ఉంది, సత్యము ప్రకారము ఆలోచించడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదము గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా మతపరముగా మనం ఆలోచించేది ఉన్నట్లయితే దాని నుంచి మనము విడుదల పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను చెప్పాను, మనము ఎంత స్థానములో ఉన్నా, ఎటువంటి స్థానములో ఉన్నా, దేవునిలో ఇంకొక పై మెట్టు ఎక్కడానికి ఎప్పుడు మనకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ టు గో హైయర్ ఇన్ గాడ్. ఎప్పుడు కూడా ఇంకొక స్థానానికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మన జీవితాల్లో ఇటువంటి ప్రసంగం నేను వినేశాను పాస్టర్ గారు, నాకు అభివృద్ధి గురించి తెలుసండి, ఆశీర్వాదం గురించి తెలుసు, ఎంత తెలిసినా దానిలో ఇంకా ఇంకొక అడుగు పైకి వెళ్ళడానికి మనకు ఉంది అవకాశం. హల్లెలూయా. చూడండి, Proverbs chapter 10 and verse 22 తెలుగులో చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. గమనించండి, ఇంగ్లీష్ లో ఎలాగ ఉంటుంది, the blessing of the Lord makes one rich and he adds no sorrow with it. ఆ ఫస్ట్ పార్ట్ చదవండి, the blessing of the Lord makes one rich. యెహోవా ఆశీర్వాదము ఒకని ఐశ్వర్యవంతుడిగా చేయును. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము, అందరూ యెహోవా ఆశీర్వాదము అనండి. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తదంట. గమనించండి, ఐశ్వర్యవంతులుగా జీవించాలని ఎంతమంది ఆశిస్తున్నారు? ఓకే, చూడండి, కొంతమంది చేతులు ఎత్తట్లేదు.
ఇది వాక్యం చదవక ముందర ఎవరన్నా అడిగినట్లయితే, ఎవరన్నా ఐశ్వర్యముతో ఐశ్వర్యమంతునిగా జీవించాలని ఎవరైనా కోరుకుంటున్నారా అంటే చాలామంది క్రైస్తవులు ఏమంటారు, వద్దండి అలాంటివి నాకెందుకు అన్నట్టు మన ఫస్ట్ తలంపు అది వస్తుంది. అవునా కాదా? ఓకే, మతపరముగా మనం ఎక్కువ అదే మనము విన్నాము కాబట్టి మనం ఏమనుకుంటాం, ఐశ్వర్యము ఇవన్నీ అక్కర్లేదండి, నాకు దేవుడు ఉంటే చాలు, నాకు యేసుక్రీస్తు ఉంటే చాలు, నాకు ఐశ్వర్యము అక్కర్లేదు అన్నటువంటి ఆలోచన చాలామంది క్రైస్తవులకు వస్తుంది. కానీ గమనించండి, ఇక్కడ వాక్యములు ఏమనుంది, దేవుని యొక్క ఆశీర్వాదము. యెహోవా, మళ్ళీ ఒకసారి చదవండి అది. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, ఐశ్వర్యమునిచ్చును. ఎవరి ఆశీర్వాదము? యెహోవా ఆశీర్వాదము. గట్టిగా మళ్ళీ ఎవరి ఐశ్వర్యం, ఎవరి ఆశీర్వాదము? యెహోవా ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం. సో యెహోవా ఆశీర్వాదము నాకు కావాలి అని కోరుకుంటున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము నా జీవితంలో ఉండాలి, యెహోవా ఆశీర్వాదములో నేను జీవించాలి అని కోరుకుంటున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదముతో వచ్చేది ఏంటంట? ఐశ్వర్యము. ఐశ్వర్యము, ఐశ్వర్యము. సో ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని నువ్వు సెపరేట్ చేయలేవు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదము ఉంది అంటేనే దాని ద్వారా వచ్చేదేంటి? ఐశ్వర్యము. ఐశ్వర్యము దానితో వస్తుంది, దేవుని ఆశీర్వాదముతో వస్తుంది. నువ్వు దానికి సెపరేట్గా నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే నీకు ఐశ్వర్యము కూడా ఆ ఆశీర్వాదముతోనే మన జీవితంలోకి వస్తుందంట. హల్లెలూయా, ఆమేన్. కానీ ఈ ఆశీర్వాదము అంటే ఏంటి? చాలాసార్లు మనకు ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, నేను ఆశీర్వదించబడ్డాను అంటాము. లేకపోతే ఒక కారు కొనుక్కున్నామంటే నేను ఆశీర్వదించబడ్డాను, ఆ కారు నాకు ఐఎమ్ బ్లెస్డ్ పాస్టర్ గారు, ఒక కారుతో బ్లెస్ అయ్యాము, ఒక ఇంటితో బ్లెస్ అయ్యాము, ఒక ఉద్యోగంతో బ్లెస్ అయ్యాను, నాకు వీసాతో బ్లెస్ అయ్యాను అంటాం. సో చాలాసార్లు మన జీవితంలో ఏదైతే మనము పొందుకుంటామో, ఏదైతే మనం తాకగలుగుతామో, చూడగలుగుతామో, ఇటువంటివి చూసి మనం ఇది ఆశీర్వాదము అనుకుంటాం. కానీ వాక్యంలో చూసినట్లయితే, వాక్యానుసారంగా ఆశీర్వాదము అనేది నువ్వు ముట్టుకోగలిగేది కాదు. ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ మెటీరియల్ ఇన్ నేచర్. ద బ్లెస్సింగ్ ఈజ్ అన్ ఎండౌడ్ పవర్ అపాన్ ఎన్ ఇండివిజువల్. ఒకరి జీవితంలో ఆశీర్వాదం అనేది ఒక పదార్థము కాదు, కానీ ఆ పదార్థాన్ని ఉత్పత్తి చేసే శక్తియే ఆశీర్వాదం అయి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఆశీర్వాదము అంటే అది నీ కళ్ళకి కనిపించనటువంటి శక్తి, ఒక మానవుడి మీద ఉండేటటువంటి శక్తి. ఆ శక్తి నీకు నీ కళ్ళకి కనిపించదు, కానీ ఆ శక్తి ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తి ద్వారా నీ జీవితంలో ఏదైతే అవసరం ఉందో, ఇట్ విల్ ప్రొడ్యూస్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైతే ఒకసారి హల్లెలూయా, ఆమేన్. చూడండి, డ్యూటరానమీ చాప్టర్ 8 వర్స్ 18 ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. yes, కాగాని దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. గమనించండి, తెలుగులో ఆ లాస్ట్ పార్ట్ ఉంది చూడు, మీరు భాగ్యము సంపాదించడానికి మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. సామర్థ్యము ఇచ్చిన వాడు లేకపోతే కలుగజేయని వాడు ఆయనే. సో గమనించండి, డబ్బు అనేది అంత చెడు అయిన విషయం అయితే, డబ్బు నుంచి మనం అంత దూరంగా ఉండాలంటే అది సంపాదించేటటువంటి సామర్థ్యం ఇప్పుడు ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. డబ్బు నుంచి అంత దూరంగా ఉండాలంటే ఆ సామర్థ్యత ఎందుకు ఇస్తున్నట్టు? ఇవ్వకుండా ఉండాల్సింది. మనము నిజంగా పేదరికంలోనే జీవించాలి, డబ్బుకి దూరంగా ఉండాలి అంటే దేవుడు అటువంటి సామర్థ్యాన్ని ఇవ్వకూడదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ సామర్థ్యతను మనకి ఇస్తున్నాడు. గమనించండి, దేవుడు ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఏమిచ్చాడు? సామర్థ్యతని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని వాళ్ళ జీవితం మీద విడుదల చేశాడు. ఇప్పుడు ఆ శక్తి ద్వారా వాళ్ళకి కావలసినదంతా కూడా వాళ్ళు పొందుకోగలుగుతున్నారు వాళ్ళ జీవితంలో. అర్థమైతే ఒకసారి మళ్ళీ హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, గత వారంలో నేను మీకు చూపించింది చాలా జాగ్రత్తగా. మనము దేవుడు మనల్ని సృష్టించినప్పుడు నుంచి ప్రతి టైం పీరియడ్లో దేవుని యొక్క మనసు ఎలాగ మార్చుకోలేదో నేను చూపించాను.
చూపించడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సమృద్ధిలో జీవించడానికి దేవుని యొక్క మార్గము కూడా మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క తలంపు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మార్గము కూడా తెలుసుకున్నాము. కానీ ఇది తెలుసుకున్న తర్వాత కూడా చాలామందికి ఉన్న ప్రశ్న, కానీ పాస్టర్ గారు ఇది దేవుని యొక్క తలంపు అయినా కూడా మరి నాకు ఈ శక్తి ఎలాగ పొందుకుంటాను, నా జీవితంలో ఈ డబ్బు ఎలాగొస్తుంది, లేకపోతే ఈ సమృద్ధిలో నేను ఎలాగ జీవించగలుగుతాను అనే ప్రశ్న ఇంకా చాలామందికి ఉంటుంది. సో ఈరోజు నేను మరి ఒకసారి దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు నుంచి మనము ఈరోజు 2025లో ఇక్కడ జీవిస్తున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు మనకి ఇచ్చింది ఏంటి మనము తెలుసుకోవాలి. గమనించండి, బికాజ్ దేవుడు మనకి ఇచ్చేది ఒక కారు, లేకపోతే ఒక ఉద్యోగము, ఒక ఇల్లు, లేకపోతే ఒక వీసా, ఇది కాదు. ముఖ్యంగా ఈ అన్నీ కూడా ఉత్పత్తి చేసేటటువంటి శక్తి మన మీద విడుదల చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ శక్తి ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే, ఆ శక్తి మన జీవితంలో ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోగలిగితే, అప్పుడు మన జీవితంలో కావాల్సింది అంతా కూడా ఆ శక్తి ద్వారా మనం అనుభవించగలుగుతాము. హల్లెలూయా. సో చూడండి, ఆదికాండము 1వ అధ్యాయంలో, నేను ప్రతి వచనం చదవను ఎందుకంటే సమయం బట్టి, కానీ ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే 26 నుంచి 28వ వచనం వరకు చదివితే, మొట్టమొదటిసారి ఆదాముని సృష్టించిన తర్వాత దేవుడు ఈ మాటలు ఆయన మీద పలుకుతాడు. దేవుడు మాటలు పలికినప్పుడు ఆశీర్వాదము, అందరు ఆశీర్వాదము అని, ఆశీర్వాదాన్ని ఆయన జీవితం మీద విడుదల చేశాడు అన్నమాట. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడో గమనించండి, దేవుడు ఎప్పుడైనా మాట్లాడాడు అనుకోండి, ఆ మాటలోనే శక్తి కూడా విడుదలైపోతుంది. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు జీవితంలో ఆయన నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు పేతురు చూస్తాడు. పేతురు చూసి, నిజంగా నువ్వైతే నన్ను రమ్మని చెప్పు అంటే ఆయన ఏమంటాడు? రమ్ము అంటాడు, రా, కమ్ అంటాడు. కమ్ అన్నప్పుడు ఆ మాట ప్రకారము పేతురు అడుగులు వేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ఆ మాట ఎప్పుడైతే కమ్ అన్నాడో, రమ్ము అని ఎప్పుడైతే చెప్పాడు, ఆ మాటలో పేతురు నీటి మీద నడవడానికి కావలసిన శక్తి ఆ మాటలో విడుదలయ్యింది. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలో విడుదలయ్యింది. సో ఎప్పుడైతే దేవుడు ఆదాముని ఆశీర్వదించాడో, ఆ ఆశీర్వాదము ఆ మాటలోనే ఆ శక్తి విడుదలయ్యిందనమాట. సో ఆదాము యొక్క జీవితంలో దేవుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే ఆయనను ఆశీర్వదించాడు. ఆదాము అడిగినందుకు చేయలేదు, కానీ ఒక తండ్రిగా, ఒక మంచి దేవుడిగా ఆయన ఆశీర్వదించాడు అనమాట. కానీ అందరికీ తెలుసు, లేకపోతే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వ వాళ్ళు చేసిన పాపము బట్టి వాళ్ళకున్న స్థానము పోగొట్టుకున్నారు. స్థానము పోగొట్టుకోవడం మాత్రమే కాదు, కానీ వాళ్ళకి ఉన్నటువంటి దేవునితో ఉన్న సంబంధము కూడా పోగొట్టుకున్నారు. సంబంధము పోగొట్టుకోవడం మాత్రమే కాదు, కానీ ఏ ఆశీర్వాదం అయితే వాళ్ళు మొట్టమొదటిగా పొందుకున్నారో ఆ ఆశీర్వాదము కూడా పోగొట్టుకున్నారు అన్నమాట. ఆ ఆశీర్వాదము పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు కష్టముతో వాళ్ళు జీవించడము నేర్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళ చెమటతో కష్టపడి జీవించడము నేర్చుకుంటున్నారు. గమనించండి, ఎప్పుడైతే ఆశీర్వాదం ఉండిందో, ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఏదేను వనములో ఉన్నారో, చెమట లేదు, వాళ్ళు కష్టపడట్లేదు వాళ్ళు జీవించడానికి. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదము పోగొట్టుకున్నారో అప్పటి నుంచి కష్టపడడం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు చెమటతో వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారా వాళ్ళు జీవించడము నేర్చుకుంటున్నారు అన్నమాట. కానీ ఇప్పుడు అది వాళ్ళు పోగొట్టుకున్న, దేవుడు మనసు మార్చుకున్నాడా? మనసు మార్చుకోలేదు. దేవుడు మాత్రము నా జనులు ఎప్పటికీ కూడా ఆశీర్వాదములోనే జీవించాలి అనేదే ఆయన కోరిక, ఆయన ప్రణాళిక. సో ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే మొట్టమొదటిసారి అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు గమనించండి, ఎలాగైతే ఆదాముతో మాట్లాడగానే ఫస్ట్ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు కూడా, అబ్రహాముని నువ్వు నన్ను పూజించాలి, నువ్వు నేనంటే భయపడాలి, నన్ను నువ్వు ప్రేమించాలి, నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, నువ్వు ఈ విధంగా జీవించాలి, ఇవన్నీ చెప్పకముందర అన్నిటికైనా ముఖ్యంగా మొట్టమొదటిగా దేవుడు చేసిందేంటి? ఆశీర్వదిస్తాడు. అక్కడ కూడా ఆ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎలాగ ఎన్నుకున్నాడో చూస్తాము, ఎటువంటి ఆశీర్వాదము పలికాడో చూస్తాము. 5వ వచనంలో అనుకుంటా
దేవుడు 4వ వచనంలోనే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏ విధంగా ఆయన వెంబడించాడో, ఒబీడియన్స్గా ఎలా వెంబడించాడో కూడా మనం చూస్తాం. లేకపోతే ఒక 2 ఇంకా 3 వచనాలు చదవండి. ఏ విధంగా దేవుడు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. సో గమనించండి, అబ్రహాంని చూస్తాడు, అబ్రహాంని ఎన్నుకుంటాడు. ఎన్నుకోగానే మొట్టమొదటిగా చేసింది ఏంటి? ఆశీర్వదించాడు. అందరూ ఆశీర్వాదము అనండి, ఆశీర్వాదము. సో మళ్ళీ ఒకసారి చూస్తున్నాము, వాళ్ళు అడిగినందుకు కాదు, వాళ్ళు ఏడుస్తున్నందుకు కాదు, సింప్లీ దేవుడు నా కోరిక ఏంటంటే నా జనులు ఆశీర్వదించబడాలి అనే కోరికతో వాళ్ళని ఆశీర్వదించడము మనము గమనిస్తున్నాము. ఆశీర్వదించిన తర్వాత చూడండి, అదే అధ్యాయంలో 16వ వచనం చదవండి. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెల గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడు గాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. గమనించండి, ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వాదము నుంచి వచ్చిన ఫలము 16వ వచనంలో మనం చూస్తున్నాం. అది అయిన తర్వాత 13వ అధ్యాయానికి మనం బైబిల్ తెరుచుకుందాము. 13వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదవండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను. హల్లెలూయా, ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను. బహుధనవంతుడై ఉండెను అంట. బహుధనవంతుడు, కేవలము ధనవంతుడు అని లేదు, బహుధనవంతుడై ఉండెను. గమనించండి, ఇది ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క ఆశీర్వాదము వచ్చిన తర్వాత. 75 సంవత్సరాలు అబ్రహాము వాళ్ళ తండ్రితో ఉన్నాడు, ఆ సంతానముతో ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో నాకు నా జీవితంలో ఇది చేశాను అని చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన జీవితం మీద వచ్చిందో, ఈ అద్భుతమైన రీతిలో ఆయన చుట్టూ ఆయన జీవితము మార్చబడము చూస్తున్నాము. హల్లెలూయా. సో 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ధనవంతుడు, బహు ధనవంతుడుగా దేవుని యొక్క ఆశీర్వాదము ఆయనని మార్చింది. 13 లేకపోతే లెట్ మీ సీ 5వ వచనం కూడా చదవండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడైతే అబ్రహాంని దేవుడు ఎన్నుకుంటాడో, పిలుస్తాడో, అబ్రహాముతో పాటు లోతు కూడా ఆయనతో ప్రయాణించడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అబ్రహాము ఒక్కడే ఆశీర్వదించబడలేదు. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా లోతుతో మాట్లాడలేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని లోతుతో చెప్పలేదు. కానీ అబ్రహాముతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, అబ్రహాముతో ఒక పాలిభాగస్తుడుగా కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదము లోతు జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు? ఇదేదో అబ్రహాం ఇస్తున్నది కాదు. నేను ఇదిగో నాకున్న బంగారాన్ని నీకు ఇస్తున్నాను అని ఎక్కడ మనకు కనిపించదు. నా వెండి నీకు ఇస్తున్నాను అని చెప్పడం ఎక్కడ మనకు కనిపించదు. కానీ లోతు అబ్రహాముతో కలిసి చేశాడు కాబట్టి పని ఇప్పుడు ఏమైంది? అబ్రహాము మీద ఉన్నటువంటి ఆశీర్వాదము లోతుకి కూడా పనిచేయడం మొదలు పెట్టింది. హల్లెలూయా. గమనించండి, తర్వాత వాళ్ళ జీవితంలో మనకు తెలుసు ఎటువంటి ఏ రీతిలో వాళ్ళు అభివృద్ధి చూస్తారంటే, ఇద్దరు ఒకే దగ్గర ఇంకా ఉండలేరు అనే పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళ భూమి సరిపోవట్లేదు. అప్పుడు అబ్రహాం ఏమంటాడు, సరే నువ్వు చూసుకో, నీకు ఏ స్థలము కావాలనుకుంటావో నువ్వు అది తీసుకో, మిగిలిన స్థలము నేను తీసుకుంటారంటారు. కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత లోతు చూస్తాడు. దేని కొరకు చూస్తాడు? ఎక్కడ? పచ్చని ప్రాంతాలు, పచ్చటి ప్రాంతము కోసం చూస్తాడు. పచ్చటి ప్రాంతము కోసం చూస్తాడు. పచ్చటి ప్రాంతము చూసి అబ్రహాము పెద్దవాడైనా కూడా ఆయన మొట్టమొదటిగా ఎన్నుకోడు, లోతే ఎన్నుకుంటాడు. పచ్చటి ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతము నాకు కావాలి అంటాడు. గమనించండి, పచ్చటి ప్రాంతాన్ని చూసి ఎన్నుకున్నాడు. సో ఇప్పుడు వరకు లోతు ఏమనుకున్నాడు? ఓకే, బాగానే సంపాదించాను ఇన్ని రోజులు, సో ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను అబ్రహాం జీవితంలోంచి, ఇప్పుడు నేను కూడా వెళ్ళి నేను కూడా ఈ గొప్ప కార్యాలు చేయగలుగుతాను అనుకుంటాడు. పచ్చటి ప్రాంతాన్ని చూసి ఆయన అడుగులు వేస్తాడు. అబ్రహాము ప్రాంతాన్ని చూసి అడుగులు వేయడు. అబ్రహాము ఆశీర్వాదముతో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశీర్వాదముతో వెళ్ళాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గమనించుకోండి, మన జీవితాల్లో కూడా ఉద్యోగము చూసి మనం అడుగులు వేయకూడదు. కాలేజ్ ఎక్కడ ఉందో చూసి అడుగులు వేయడం కాదు.
ఎక్కడ ఎవరు ఎంత శాలరీ ఇస్తారో తెలుసుకొని దాని ప్రకారం అడుగులు వేయడం కాదు. శాలరీ ఎక్కువే ఉండొచ్చు, యూనివర్సిటీ చాలా మంచిదే అయి ఉండొచ్చు. గమనించండి, చూడడానికి లోతు పచ్చటి ప్రాంతాన్ని చూసి నేను అక్కడికి వెళ్తే నేను ఇంకా వర్ధిల్లుతాను అనుకున్నాడు. కానీ ఆయన జీవితం ఏమైంది? నాశనం అయిపోయింది. కేవలము ఆయనకు ఉన్నటువంటి డబ్బు పోగొట్టుకోవడం కాదు, ఆఖరికి ఆయన కుటుంబాన్నే పోగొట్టుకున్నాడు. చాలా మంది జీవితాల్లో ఈ రోజు కూడా ఏం జరుగుతుందంటే, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. గమనించండి, క్రైస్తవులు దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటారు, అన్యులు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఐశ్వర్యవంతులుగా జీవించాలని ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. కానీ మనము ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోకములో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవుతారో దానికి తేడా కనిపించాలి. హల్లెలూయా, ఆమేన్. సో అందుకనే అబ్రహాం కూడా ఐశ్వర్యవంతుడు అయ్యాడు, లోతు కన్నా ఎంతో ఐశ్వర్యవంతుడు. కానీ ఎప్పుడు కూడా అబ్రహాము ఐశ్వర్యము ఎక్కడుందో చూసి ఐశ్వర్యము దగ్గరికి వెళ్ళలేదు, ఐశ్వర్యమే వెతుక్కుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మీరు ఇది అర్థం చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము నా మీద ఉండాలి, అది కనిపించకపోయినా నా మీద ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదము ఉత్పత్తి చేస్తుంది, ఆశీర్వాదము ప్రొడ్యూస్ చేస్తుంది. హల్లెలూయా. ఏదైతే ఉద్యోగం ఇవ్వలేదో అది ఆశీర్వాదం ఇవ్వగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో అందుకనే Proverbs 10:22 ఇంగ్లీష్లో అయితే ఎలాగుంటుందంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్ అండ్ హీ యాడ్స్ నో సారో విత్ ఇట్. యెహోవా ఆశీర్వాదము ఒకని ఐశ్వర్యవంతునిగా చేయను, అందులో ఎంత మాత్రమును దుఃఖము ఉండదు. ఎంత మాత్రము దుఃఖము ఉండదంట. అంటే ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే ఏంటి, ఎటువంటి ఆస్తి ఉంటే ఏంటి, ఎంత పెద్ద ఇల్లు ఉంటే ఏంటి, నీ కుటుంబాన్నే సంతోషంగా నువ్వు పెట్టుకోలేకపోతే, నీ పిల్లలు నీ దగ్గరికి ఉండలేకపోతే, నీ భార్య భర్తల మధ్యలో సంబంధము సరిగ్గా లేదనుకోండి, ఎంత డబ్బు ఉంటే ఏంటి? మనం డబ్బు సంపాదించేది దేని కొరకు? అందరము కలిసి ఉన్నప్పుడు అందరము సంతోషంతో ఉండాలని. హల్లెలూయా, ఆమేన్. అంత డబ్బు కావాలి, నా వివాహం ఏమవుతుంది, నా పెళ్ళి ఏదైనా నాకు పర్వాలేదు, నా పిల్లలు నాశనం అయిపోయినా, ఎటువంటి అలవాట్లలో పడ్డా నాకు అనవసరం అని ఎవ్వరూ కోరుకోరు. అందరూ కలిసి ఉండాలి, అంత సక్సెస్ఫుల్గా అవ్వాలి, దేవుని యొక్క ఆశీర్వాదం అన్నిటిలో ఉండాలనుకుంటాం. కానీ గమనించండి, ఆ విధంగా నువ్వు నిజంగా జీవించాలని కోరుకుంటున్నట్లయితే నువ్వు విశ్వాసముతో జీవించాలి. లోకములో చూసి పరిస్థితుల ప్రకారం నువ్వు తీర్మానాలు తీసుకోకూడదు, కానీ దేవుని యొక్క నడిపింపుతో నువ్వు తీర్మానాలు తీసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. అందుకనే అబ్రహాము లోతుతో అసలు గొడవ పడలేదు. అరే, నువ్వు నా ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా, అసలు నేనే నీ జీవితంలో లేకపోతే నీ జీవితం ఏమైపోయేది? నేను ఇంత చేసిన తర్వాత కూడా ఏంటి నువ్వు అక్కడ పచ్చగా ఉందనేసి నువ్వు తీసేసుకొని వెళ్ళిపోవడమేనా? అసలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? పోనీ ఆ పచ్చ దాంట్లో నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటాను. అసలు అలా మాట్లాడా? లేదు, మాట్లాడలేదు. ఎందుకు? అబ్రహాంకి తెలుసు, నేను ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేనప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ స్థలానికి నేను వచ్చానంటేనే అది దేవుని యొక్క హస్తము బట్టి, నేను ఈ స్థలంలో నుంచున్నానంటేనే దేవుని యొక్క ఆశీర్వాదము బట్టి. సో నన్ను దేవుడు ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు, నువ్వు నన్ను ఎడారిలోకి పంపించినా పర్వాలేదు, ఆయనతో నడుస్తున్నాను, ఆయన ఆశీర్వాదముతో నడుస్తున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతాను. అబ్రహాం జీవితంలో ఆయన ఈ ఆశీర్వాదముని ఏ విధంగా విశ్వసించాడంటే, ఏ విధంగా పొందుకున్నాడంటే, ఆఖరికి మళ్ళీ లోతునే మళ్ళీ రక్షించడానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ లోతు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రక్షించారు? అబ్రహామే రక్షించాడు. అబ్రహాము రక్షించాడు. మెల్కీసెదెకు వచ్చినప్పుడు అంటే ఆయన దశమ భాగము తీసుకొని మెల్కీసెదెకుకి ఇస్తాడు. అక్కడ రాజు కూడా వచ్చి ఆ యుద్ధము నుంచి పొందుకోవాల్సిన అన్ని అబ్రహాముకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఏమంటాడు అబ్రహాము? నాకు ఏది అవసరం, నీ చేతి నుంచి నేను ఏది కూడా తీసుకోను అంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, నాట్ ఈవెన్ అ షూ లేస్ అంటాడు. నీ షూస్ నుంచి లేస్ కూడా నేను ముట్టుకోను అంటాడు, నేను తీసుకోను అంటాడు. ఎందుకు? ఆయన సోర్స్, ఆయన గుర్తింపు అంతా కూడా ఇది దేవుడు చేస్తున్న కార్యము, నేను దేవుణ్ణే విశ్వసిస్తాను, దేవుని ఆశీర్వాదంతో ఏదైతే నేను పొందుకోగలుగుతానో అది తీసుకుంటాను, ఏదైతే ఆశీర్వాదము కాకుండా మానవుడి నుంచి వచ్చేది నేను తీసుకోను అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. అటువంటి విధానంలో మనం ఆలోచించాలి.
ఎందుకంటే అది దేవుని ప్రణాళిక మన కొరకు. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రణాళిక. అందుకని ఆయన ఏమంటాడు, కీర్తనల్లో ఉంటుంది, డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ ఆఫ్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ మార్గం అంతట్లో దేవునికి లోబడము. దేవునికి లోబడి ప్రతి మార్గములో, నీ ఉద్యోగం గురించి, నీ భవిష్యత్తు గురించి, దేని గురించి అయితే చింతిస్తున్నావు గమనించండి. ఆర్థిక విషయాల్లో ఎవరైనా చింతిస్తున్నట్లయితే ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదము గురించి మీరు సత్యము తెలుసుకుంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి. సో ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో చూస్తున్నాం, ఆదాము జీవితంలో, తర్వాత ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఇంకా అనేక సార్లు కూడా మనము ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో మనము చూస్తాము. సమయం లేదు కాబట్టి ప్రతి వర్స్కి వెళ్ళను. ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు జీవితంలో కూడా ఏం జరిగిందో చూద్దాము. 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు త్వరగా చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇప్పుడు ఇస్సాకు జీవితంలో ఒక కరువు ప్రాంతంలో జీవిస్తున్నాడు. కరువు ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, అందరిలాగా నువ్వు ప్రయాణం చేయొద్దు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు అంటున్నాడు. గమనించండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు మొదటిసారి ఏమంటాడు, నువ్వు ఉన్న స్థలం నుంచి విడిచిపెట్టి నువ్వు బయటికి రా అంటాడు. కానీ ఇప్పుడు ఇస్సాకుతో ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు అన్నాడు. అందుకని నడిపింపు అనేది చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే దేవుని నడిపింపు నీ జీవితంలో ఉందా లేదా, దేవుడు నడిపిస్తున్న దాని ప్రకారము నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నావా లేదా. నేను లాస్ట్ వీక్ మీకు చూపించాను కదా, ఐజియాలో ఏమని ఉంటుంది, ఐ విల్ టీచ్ యూ హౌ టు ప్రాఫిట్ అన్నాడు. నువ్వు ఎలాగైతే లాభము పొందుకోవడానికి నేను నీకు నేర్పిస్తాను అంటున్నాడు. నేను నిన్ను నడిపిస్తాను, లాభములోకి నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, అంటే ఏంటి, నీకు ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో, మీ కెరియర్స్లో, మీ బిజినెస్లో, వ్యాపారాల్లో ఇంకా ప్రాఫిటబుల్గా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడంట, దేవుడు నిన్ను నడిపిస్తాడంట. గమనించండి, దేవుడు కేవలం నీకు ఆయన ఆశీర్వాదంతో ఒక ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు నిజంగా అంటే దేవుడు మరీ లాభం కూడా నేర్పిస్తాడా, ప్రతి దాంట్లో దేవుడు ఆలోచిస్తాడా అని. అంటే ఉద్యోగం గురించి ఆలోచిస్తాడంటావు కదా, ఉద్యోగం గురించి ప్రార్థన చేసుకుంటున్నావు కదా, మరి నీ ఉద్యోగంలో ఇంట్రెస్ట్ చూపిస్తే నీ ఆర్థిక విషయాల్లో నువ్వు లాభం పొందాలని ఇంట్రెస్ట్ చూపించడా? చూపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. సో చాలా మంది మనం ఏం చేస్తాం, ఉద్యోగానికి అడగడం మనకు తెలుసు, ఎందుకు అలవాటు. అందరు ప్రార్థనలు చేస్తారు, పాస్టర్ గారు ఉద్యోగం అండి. ఎప్పుడన్నా నువ్వు సమయం తీసుకొని, దేవా ఉద్యోగం ఇచ్చావు, ఇప్పుడు నేను ఈ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి నాకు సహాయం చేయి, ఆ జ్ఞానము కావాలయ్యా, ఆ నడిపింపు కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. అది ఎక్కువ మంది ప్రార్థన చేసుకోం మనం. ఎందుకు? అలవాటు లేదు. మన ఐడియాలజీ, మన వరల్డ్ వ్యూ, మన తలంపులు అంతా ఎక్కడికి ఉంటాయంటే ఉద్యోగం వస్తే చాలు, ఈఎంఐస్ కట్టుకోగలిగితే చాలు, ఫ్రిడ్జ్ కొనేసుకున్నాను, రెంట్ కట్టేస్తున్నాను, బైక్ వచ్చేసింది, కార్ వచ్చేసింది, నాకు కావాల్సిన సెల్ ఫోన్ వచ్చింది, ఈఎంఐస్ అన్నీ కట్టుకోగలుగుతున్నాను, నేను కావాల్సిన రెస్టారెంట్కి వెళ్ళి 2-3 సార్లు తినగలుగుతున్నాను, చాలు. సో దాని గురించి ప్రార్థన చేస్తాం. కానీ దేవా ఇంకా లాభకరముగా జీవించడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వయంగా ఆయన అన్నాడు, ఐ విల్ టీచ్ యూ హౌ టు ప్రాఫిట్ అన్నాడు. సో ఆ విధంగా జీవించాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇస్సాక్కి నేర్పిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడే ఉండు. కరువు ఉంది నాకు తెలుసు, కానీ నువ్వు అక్కడే ఉండు, నేను నీకు నేర్పిస్తాను. ఇప్పుడు హల్లెలూయా, నేను నీకు నేర్పిస్తాను. ఎందుకు? నా మార్గంలో నువ్వు నడుస్తే చాలు. ఎటువంటి ప్రాంతంలో ఉన్నా, అక్కడ ఉద్యోగాలు లేవా పర్వాలేదు, నువ్వు అక్కడే ఉండు. ఉద్యోగం పోయింది, ఇంకెక్కడో ఉద్యోగం వచ్చింది అని పరిగెత్తి వెళ్ళిపోవద్దు. దేవుడు నిన్ను అక్కడికి పంపిస్తున్నాడా లేదా?
నువ్వు అక్కడ చేరాలా లేదా, నువ్వు ఇక్కడే ఉండాలా, లేకపోతే ఇంకొక ప్రాంతంలో ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేయాలా, నువ్వు అక్కడే ఉండాలా. కష్టమైపోతుందని కదలొద్దు. కష్టమైపోతుందని కదలొద్దు. దేవుడు చెప్పాడని కదలు. హల్లెలూయా, ఆమేన్. ఈ సంఘం గురించి ఆలోచిస్తుంటే కష్టమైపోతుందని ఆపేసి ఉండుంటే 5వ సంవత్సరం ముందర కూడా మేము ఆపేయడానికి చాలా అవకాశాలు ఉండినాయి. 3 సంవత్సరాలు చేసిన తర్వాత, 4 సంవత్సరాలు చేసిన తర్వాత సరేలే ఇంకా ఇది అయ్యేటట్లేదు అని అక్కడికి ఆపేసాం అనుకోండి, ఈరోజు ఈ సర్వీస్లో ఉండేవాళ్ళం కాదు మనం ఈరోజు. హల్లెలూయా, ఆమేన్. సో కష్టము అవుతుంది అని ఎప్పుడు కూడా ఆపేయవద్దు. అర్థమవుతుందా? దేవుని నడిపింపుతో జీవించాలి. సో ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఏం చేస్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండు. కరువు ప్రాంతమా నాకు తెలుసు, కానీ నా ప్రణాళిక ఇంకా నేను మార్చుకోలేదు. ఏ ఆశీర్వాదంతో అయితే నీ తండ్రిని ఆశీర్వదించానో అదే ఆశీర్వాదం ఇప్పుడు నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అంటాడు. హల్లెలూయా. సో చూడండి, అదే అధ్యాయంలో 12వ వచనము 13 ఇంకా 14లో చూసినట్లయితే అక్కడ విత్తనము విత్తుతాడు. అటువంటి కరువు ప్రాంతంలో విత్తనము విత్తుతాడు. కరువు ప్రాంతంలో విత్తనం ఎందుకు విత్తుతున్నాడు? ఎందుకంటే ఆయన జీవితంలో ఎవ్వరికి కనిపించినటువంటి శక్తి ఉన్నది. ఆమేన్. వేరే వాళ్ళు ఎవరు కూడా కరువు ప్రాంతంలో విత్తనం విత్తరు. ఎందుకు? వాళ్ళకి ఆ శక్తి లేదు. కానీ ఎవరైతే ఆశీర్వదించబడిన శక్తితో విత్తనము విత్తుతారో వాళ్ళకి అదే సంవత్సరము 100 పంట అనుభవించాడంట. హల్లెలూయా. 13వ వచనం చదవండి అక్కడ. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్ వర్స్. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఎంత ఐశ్వర్యవంతుడిగా అయ్యాడంటే ఇప్పుడు ఫిలిస్తీయులు ఆయన్ని అసూయపడుతున్నారంట. గమనించండి, ఇక్కడ ఎక్కడ కూడా మతపరముగా ఆలోచించినట్లయితే కొంతమంది, ఎందుకు వాళ్ళకి నిజంగా క్రైస్తవులై అంత ఆస్తి అవసరమా, అంత డబ్బు అవసరమా, అంత ఇల్లు అవసరమా, అంత కారు అవసరమా? ఇటువంటి విధాల్లో చాలామంది వేరే వాళ్ళని వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు కానీ దూరం నుంచి కామెంట్స్ చేస్తుంటారు ఒక్కొక్కసారి. గమనించండి, ఇక్కడ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అసూయపడ్డారంట. ఏం పడ్డారు? అసూయపడ్డారు. ఎప్పుడన్నా గమనించారా? ఎక్కడన్నా పాత నిబంధనలో అయినా కొత్త నిబంధన, దేవుడు ఎవరికైనా వీడికి ధనము ఎక్కువ అయిపోతుంది అని ఎప్పుడన్నా మాట్లాడాడా దేవుడు? లేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? నీకు అబ్రహాముకు ఉన్నంత ధనం ఉన్నా దేవుని ఎదుట తక్కువే. దావీదు జీవితం నువ్వు చూసినట్లయితే, సొలొమోను దావీదు జీవితంలో చూస్తే, దావీదు ఒక్కసారి ఆయన జీవితకాలం అంతా యాడ్ చేసి కాదు, ఒక్కసారి ఇచ్చినటువంటి ఆఫరింగ్ అంటే కానుక. ఒక్కసారి ఇచ్చినటువంటి కానుక ఈ రోజుల్లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే కరెన్సీ ప్రకారము $5 బిలియన్. మిలియన్ కాదు, బిలియన్. అది తెలుగులో ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. కోట్లు, అది వేల కోట్లు. అది $5 బిలియన్ ఒక్క ఆఫరింగ్. అది జీవితకాలం ఇచ్చింది అంతా పోగు చేస్తే కాదు, ఒక్కసారి ఇచ్చింది. అంత ధనము ఉన్న దేవుడు ఎప్పుడు కూడా, నాన్న దావీదు ఎక్కువైపోతుందరా నీకు, నేను మరీ ఎంత నువ్వు ఆశీర్వదించబడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడన్నా అన్నాడా? లేదు. రే నీ మనసు పాడైపోద్దిరా ఇంత వచ్చేస్తే అన్నాడా? లేదు. ఆఖరికి యేసుక్రీస్తు జీవితంలో అలబాస్టర్ బాక్స్ అంటే అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆమె పగలగొట్టినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా, అయ్యో అమ్మా అంత వేస్ట్ చేసేస్తావేంటమ్మా, నా దగ్గరికి వచ్చి ఒకసారి కృతజ్ఞతలు చెప్తే చాలు, నాకు అర్థమైపోద్ది కదా, ఇంత వేస్టేజా, పాపం అక్కడ వాళ్ళకి ఆకలేస్తుందంట అన్నాడా? లేదు. గట్టిగా లేదు. ఎవరన్నారు? శాస్త్రులు. ఎవరన్నారు అలాగా? జూడస్ ఇస్కారియట్ అన్నాడు.
సో గమనించు, ఎప్పుడన్నా వాళ్ళకి ఎక్కువైపోతుంది, అంత వేస్ట్ ఎందుకు, ఇంతెందుకు, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని మాట్లాడుతుంటే నువ్వు దేవునికి మాట్లాడట్లేదు. యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ఎ డిమానిక్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ వాయిస్. మరి దయ్యపు ప్రభావంలో స్వరములో నుండి నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు. ఎందుకంటే గమనించండి, మొట్టమొదటి నుంచి దేవుడు కోరుకునేది ఆయన జనులు ఆశీర్వదించబడాలని. ఆమేన్. అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నీ ద్వారా లోకమంతా ఆశీర్వదించబడాలి, దేశాలు ఆశీర్వదించబడాలి. ఎస్. దేశాలు ఎలాగ ఆశీర్వదించబడతాయి? నీకే లేకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము మతపరముగా ఆలోచిస్తామో ఏమవుతుంది? అబ్బో అంతైతే వద్దు, ఇంతైతే వద్దు, వాళ్ళకి చాలా ఎక్కువైపోయింది డబ్బు, వీళ్ళకి ఎక్కువైపోయింది డబ్బు. అసలు ఇది డబ్బు గురించే కాదు, ఆశీర్వాదము గురించి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎప్పుడైతే ఆశీర్వాదము గురించి తెలియదో అంత డబ్బు గురించి అనుకుంటాం. మన ఫోకస్ అంతా డబ్బు మీద అయిపోతుంది అప్పుడు. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదము అనేది మనం తెలుసుకుంటామో ఆ ఆశీర్వాదము ద్వారా ఈ అన్నీ కూడా మన జీవితంలోకి వస్తాయి అనేది మనం గుర్తిస్తాము. హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో అందుకనే చూడండి, అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆయనకి కావలసినంత ఇవ్వలేదు. కొంతమంది నేను క్రైస్తవులు చూశాను, ఇజ్రాయేల్ దేశము అరణ్యములో ఉన్నప్పుడు మన్నా దేవుడు ఎలాగిచ్చాడు? ప్రతి రోజు ఇచ్చాడు. కొంతమంది అది చూసి దేవుడు సమకూర్చే దేవుడు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన ఎలాగుంటుంది తెలుసా? నా రెంట్కి దేవుడు ఇచ్చాడండి, స్కూల్ ఫీజు కట్టుకోగలిగానండి, చాలా సంతోషం, చాలా మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అది దేవుని యొక్క మ్యాక్సిమం బ్లెస్సింగ్ కాదు నీకు. ఎస్. అర్థమైందా? ప్రతిరోజు ఇంత 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 తినాలి, ఆ రోజుకి అంత వచ్చింది, ఆ రోజుకి అంత వచ్చింది, ఆ రోజుకి అంత వచ్చింది అనేది దేవుని ఆశీర్వాదం కాదు. అది వాళ్ళు ఎప్పుడు అనుభవించారు? అది అరణ్యములో అవిధేయత చూపించినప్పుడు అనుభవించిన విషయం. అది అరణ్యములో జీవిస్తున్నప్పుడు, అవిధేయతలో జీవిస్తున్నప్పుడు, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు అనుభవించిన విషయము. అంటే పాస్టర్ గారు, యేసుక్రీస్తు కూడా అన్నాడు కదండి ఆయన ప్రార్థనలో, గివ్ us this day our daily bread. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎప్పుడు అన్నాడు? సిలువ మీదకి వెళ్ళిన తర్వాత, దాని ముందర? వెళ్ళక మునుపు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆశీర్వాదము వచ్చిందో, ఆశీర్వాదము ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలాగ మాట్లాడలేదు. అర్థమవుతుందా? అందుకనే ఏదో ఒక్క వచనము చూసుకొని దాన్ని నీ జీవితకాలం దాని ప్రకారం ఆలోచించొద్దు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మొట్టమొదటి నుంచి ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని దాని ప్రకారము మన జీవితాలు మన ఆలోచనలు ఉండాలి. హల్లెలూయా. సో అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడు? బహు ఐశ్వర్యవంతునిగా అయ్యేటటువంటి విధానములో ఆశీర్వదించాడు. ఆయన కుమారుడి యొక్క జీవితము గమనించినట్లయితే అదే విధానంలో ఆయన కూడా ఆశీర్వదించడము చూస్తున్నాము. చూడండి ఇక్కడ ఇప్పుడు ఆయన కుమారుడు యాకోబు జీవితంలో చూద్దాము. జెనసిస్ చాప్టర్ 30. Chapter 30, very quickly read from verse 25. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళుదును, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవు వెరుగుదువు కదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. హల్లెలూయా. ఏమన్నాడు? నిన్ను బట్టి. లాబాను ఏమంటున్నాడో గమనించండి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. కంటిన్యూ. శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత 28. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనెను. హల్లెలూయా.
సో గమనించండి, దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, ఇది ఈ మనసు మీరు కలిగి జీవించాలి. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఓకే, చేతులు ఫుల్గా ఎత్తండి ఉద్యోగం ఉంటే. ఓకే, వండర్ఫుల్, దించండి. గమనించండి, చాలామంది క్రైస్తవులు ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తాము, దేవా నాకు ఒక ఉద్యోగం కావాలయ్యా, ఉద్యోగం ఇవ్వయ్యా. ఓకే పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి, ఎంఎన్సీలో కావాలని కొంతమంది కోరుకుంటుంటారు, గవర్నమెంట్ జాబ్ కావాలని కొంతమంది కోరుకుంటుంటారు. కానీ గమనించండి, ఇక్కడ యాకోబు ఉద్యోగం కోసం అడగట్లేదు. యాకోబు నేను వెళ్ళిపోతాను అంటుంటే లాబాను ఇప్పుడు ఏమంటున్నాడు, నీ నిమిత్తము దేవుడు నన్ను ఆశీర్వదించాడని గుర్తిస్తున్నాను. 28వ వచనం మళ్ళీ చదవండి. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము. నీ జీతం ఎంత కావాలో నాకు స్పష్టముగా చెప్పును, అది ఇచ్చేదనను, అది నేను ఇచ్చేదను. చూడండి, ఎవరైతే ఉద్యోగాలతో ఉన్నారో ఇటువంటి ఆలోచనతో మీరు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము మీద మీరు ధ్యానించండి. ఈ వాక్యము మీద మీరు ధ్యానించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదము, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం, యెహోవా యొక్క ఆశీర్వాదము నీ జీవితం మీద ఉంటే నువ్వు ఉద్యోగం కోసం అడగడం కాదు, వాళ్ళ కంపెనీలో పనిచేయమని నిన్ను వాళ్ళు అడగాలి. గమనించండి, లాభానికి దేవునితో ఎటువంటి సంబంధం లేదు. అందరికీ అర్థమవుతుందా? లాభానికి దేవునితో సంబంధం లేదు. లాభానికి దేవునితో సంబంధం లేకపోయినా లాభాన్ని ఏమంటున్నాడు, నేను ఒకటి గుర్తించాను అంటున్నాడు. లోతు ఏదైతే గుర్తించలేకపోయాడో లాభాన్ని గుర్తించాడు. అది లోతు గుర్తించలేదు అబ్రహాముతో జీవిస్తున్నప్పుడు, కానీ ఇక్కడ లాభాన్ని మాత్రం గుర్తించాడు. లాభాన్ని గుర్తించేమంటున్నాడు, దయచేసి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ఎందుకంటే నేను ఆశీర్వదించబడ్డాను, వర్ధిల్లుతున్నాను, నాకు ఎక్కువ అవుతుంది, కానీ ఇదంతా కూడా నా వల్ల కాదు, అది నీ నిమిత్తము దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే దేవుని ఆశీర్వాదంతో పనిచేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే, ఆయన నువ్వు ఎవరికైతే పనిచేస్తున్నావో అన్యురాలైనా కూడా ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదము, నాకు నీ దేవుని గురించి తెలియదు, నీ సంఘము గురించి తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, కానీ నువ్వు మాత్రము నా ఆఫీసులోనే ఉండాలి. ఎందుకంటే నా జీవితము, నా ఆఫీసు, నా కంపెనీ ఆశీర్వదించబడుతుందంటే అది నీ వలనే, నీ నిమిత్తమే అది జరుగుతుంది. హల్లెలూయా. నీ నిమిత్తమే జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నీకు ఎంత కావాలో చెప్పు, నీ శాలరీ నువ్వు డిసైడ్ చేసుకో. నీ శాలరీ నువ్వు డిసైడ్ చేసుకో అంటున్నాడు. నీ శాలరీ నువ్వు డిసైడ్ చేసుకో, అప్పుడు నెగోషియేట్ చేద్దాం అన్నాడా? లేదు. చూడండి, లోకం అంతటికి నెగోషియేషన్ తెలుసు. కార్పొరేట్ జాబ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, కూర్చుంటారు, బ్యాక్ అండ్ ఫోర్త్, బ్యాక్ అండ్ ఫోర్త్, బ్యాక్ అండ్ ఫోర్త్. ఇక్కడ ఏమంటున్నాడు, నెగోషియేషన్ అయిందా? లేదు. ఏమంటున్నాడు, బాబు నీ వల్లే, బాబు నాకు వచ్చిందంతా నీ వల్లే, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. నీ దేవుడు ఏం చేశాడో నాకు తెలియదు, నీ దేవుడి గురించి నాకు తెలియదు, కానీ నీ దేవుడు నీ వల్లనే నేను ఆశీర్వదించబడుతున్నాను, నీ వల్లనే. సో ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నీ జీతం ఎంత కావాలో నాకు చెప్పు, నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. చూడండి, మనకి మతపరముగానే ఆలోచించి జీవించామంటే ఎటువంటి ప్రార్థనలు చేస్తాము, ఏ విధంగా ఆలోచిస్తాము, ఆయన ఆశీర్వాదం గురించి తెలుసుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదము ఎటువంటి రిజల్ట్స్ ఉత్పత్తి చేస్తుందో మన జీవితంలో చూడండి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఉందనుకో, అడుక్కో అక్కర్లేదు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదమే ఆ అద్భుతమైన కార్యములు నీ జీవితంలో నెరవేరుస్తుంది. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, అదే అధ్యాయంలో 43వ వచనం చదవండి. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. హల్లెలూయా. సో గమనించండి మళ్ళీ ఒకసారి,
ఏదైతే ఆదాము జీవితంలో అవ్వాలో కానీ అవ్వలేదో, ఏదైతే అబ్రహాము జీవితంలో అవ్వాలో అయ్యిందో, ఏదైతే ఇస్సాకు జీవితంలో అవ్వాలో అయ్యిందో, అదే ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా జరగడం చూస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైం పీరియడ్స్లో జీవించారు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వ్యతిరేకముగా కష్టాల్లోకి వెళ్ళారు. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనసు మార్చుకోలేదు. ప్రతి పరిస్థితిలో ఆశీర్వాదము వాళ్ళు అనుభవించారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆఖరికి జోసెఫ్ యొక్క జీవితంలో కూడా, యోసేపు యొక్క జీవితము 39వ అధ్యాయము, త్వరగా వెళ్దాం అక్కడికి. 39వ అధ్యాయము, సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ప్రతి వచనం చదవను, కానీ 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండును. గమనించండి, ఇటువంటి సమయంలో ఒక బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేసిన తర్వాత వాక్యం ఆయన గురించి ఏమంటుంది? 2వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. హల్లెలూయా. ఆయన వర్ధిల్లుచు అని ఉంది. ఇంగ్లీష్ లో ఇలాగుంటది, సెకండ్ వర్స్, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అండ్ హీ వాస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్, లేకపోతే హీ వాస్ అ ప్రాస్పరస్ మ్యాన్, హీ వాస్ అ బ్లెస్డ్ మ్యాన్ అనొచ్చు. కానీ ఏ విధంగా అనగలుగుతాం? కేవలం ఆయన జీవితంలో చూసే దాన్ని బట్టి కాదు. అబ్రహాం లాగా ఆయనకి పనులు లేరు, ఏంటి వెండి బంగారం ఇవన్నీ లేవు. ఇస్సాక్ లాగా లేవు, యాకోబు లాగా లేవు. కానీ లేకపోయినా గమనించండి, ఆయనకు ఉన్నది ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం. ఆయనకు ఉన్నది ఏంటి? ఆ శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శక్తి ఆయన మీద ఉన్నది కాబట్టి ఇంకా పనివాడైనా కూడా, ఇంకా బానిసగా ఉన్నా కూడా దేవుడు మాత్రం ఆయన్ని చూసినప్పుడు ఏమంటున్నాడు? ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి. చూడండి, అదే అధ్యాయంలో మనము 3వ వచనం చదవండి. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. హల్లెలూయా. 5వ వచనం చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆ లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. యెహోవా యోసేపు నిమిత్తము, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని, ఈజిప్షియన్ ఇంటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది? గట్టిగా, యోసేపు ద్వారా. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, వర్స్ 5, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ ఆల్ హీ హ్యాడ్ ఇన్ ద హౌస్ అండ్ ఇన్ ద ఫీల్డ్. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. ఏమి ఉండెను? ఆశీర్వాదం. గట్టిగా, ఏమి ఉండెను? ఆశీర్వాదం ఉండెను. ఆయన ఆశీర్వాదము ఉన్నంత కాలము వాళ్ళు వర్ధిల్లేవారు. హల్లెలూయా. సో గమనించండి, ఒక టేబుల్ మీకు వేసాను. పుట్ ద టేబుల్ క్విక్లీ ఫర్ మీ ప్లీజ్. గమనించండి, ఆదాము యొక్క జీవితం నుంచి మనము చూసినట్లయితే, ఓకే, సో ఆదాము యొక్క జీవితంలో వాట్ వర్ దే ఎంపవర్డ్ విత్? వారు దేని చేత శక్తిమంతులై ఉన్నారు? ఓకే, దేని ద్వారా ఎంపవర్ అయ్యారో మనము గమనిద్దాము. ఓకే, ఆదాము యొక్క జీవితంలో చూసినట్లయితే ఏంటి? ఆశీర్వాదము మరియు శాపము. ఆశీర్వాదము మరియు శాపము అని ఎందుకంటున్నానంటే, మొట్టమొదటిగా వాళ్ళకి వచ్చిందేంటి? ఆశీర్వాదము. కానీ దాని తర్వాత వాళ్ళు శాపము కూడా వాళ్ళ జీవితంలో అనుభవించారు. సో వాళ్ళు అనుభవించినది ఏంటో గమనిద్దాం. ఇక్కడ చూడండి, వర్ధిల్లట నుండి పేదరికము, వర్ధిల్లట నుండి పేదరికము అనుభవించారు. సో దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు వాళ్ళకి అంతా ఉండింది, ఆశీర్వాదం ఉండింది. కానీ ఆశీర్వాదం ఎప్పుడైతే పోగొట్టుకున్నారో, శాపంలోకి ఎప్పుడైతే వచ్చారో, వాళ్ళు పేదరికాన్ని అనుభవించడం చూస్తున్నాము. నెక్స్ట్ అబ్రహాము జీవితంలో గమనిద్దాం. అబ్రహాము జీవితంలో ఆయన పొందుకున్నది ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి, ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం. సో దేవుని యొక్క ఆశీర్వాదం 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆశీర్వాదము, ఆయన పేదరికంలో ఉన్నాడు. లేకపోతే పేదరికం అంటే కంప్లీట్గా తినడానికి కూడా ఏమీ లేదని కాదు, కానీ ఆయన జీవితంలో వర్ధిల్లట్లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం లేదనమాట. 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ తల్లిదండ్రులతోనే జీవిస్తున్నాడు. నాది ఇది అని చూపించుకోవడానికి ఏమి కూడా లేదు అనమాట. కానీ ఇప్పుడు ఆశీర్వాదము వచ్చిన తర్వాత ఏమైంది? పేదరికము నుండి
వర్ధిల్లుటకు మార్చబడ్డది ఆయన జీవితం. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు జీవితంలో గమనిద్దాం. ఇస్సాకు ఏమి పొందుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం పొందుకోవడంతో ఆయన కూడా ఫ్యామిన్ అంటే కరువు ప్రాంతంలో జీవిస్తున్నా కూడా, కరువులో ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరిగింది? ఆయన జీవితంలో కూడా పేదరికము నుంచి ఏమైంది? వర్ధిల్లుతాడు. ఓకే, వర్ధిల్లాడు అనమాట ఆయన జీవితంలో. నెక్స్ట్ యాకోబు జీవితంలో కూడా ఆశీర్వాదం అనుభవించాడు. ఆశీర్వాదం అనుభవించిన తర్వాత ఆయన జీవితంలో కూడా కష్టాల్లో వెళ్ళాడు, మోసగించారు ఆయన. ఈ అన్ని అయిన తర్వాత కూడా ఆయన అనుభవించడం ఏంటి? వర్ధిల్లాడు ఆయన జీవితంలో. హల్లెలూయా. పేదరికం ఎక్కడన్నా కనిపించినా కూడా అక్కడే మిగిలిపోలేదు, కానీ పేదరికం నుంచి వర్ధిల్లే పరిస్థితిలోకి ఆయన రావడం చూస్తున్నాము. లాస్ట్ ఇంకొకటి, ఓకే, జోసెఫ్ యొక్క జీవితంలో కూడా, ఆయన జీవితంలో కూడా ఆఖరికి బానిసగా అమ్మేసినా కూడా ఆయన జీవితంలో ఉన్నదేంటి? ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఆయన కూడా జీవితంలో వర్ధిల్లాడు. ఏ విధంగా వర్ధిల్లాడు? మళ్ళీ తిరిగి అన్నలైతే ఆయనని అమ్మేశారు వాళ్ళకే ఆశీర్వాదకరముగా చేశాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళకే ఆశీర్వాదకరముగా ఉండేటట్టు చేశాడు. ఒక దేశం అంతటికీ ఆశీర్వాదముగా మార్చాడు ఆయన జీవితాన్ని. బానిసగా ఉన్న వ్యక్తిని, అమ్మబడిపోయినటువంటి వ్యక్తిని ఆ దేశాన్నే మార్చడానికి, ఆ దేశానికే ఆశీర్వాదకరముగా ఉండేటట్టు మార్చాడు. హల్లెలూయా. ఎందుకు మార్చాడు పాస్టర్ గారు అలాగా? ఎందుకంటే అబ్రహాముతో మాట్లాడిన ఇప్పుడు అటువంటి ఆశీర్వాదం విడుదల చేశాడు కాబట్టి. హల్లెలూయా. సో గమనించండి, ఇవన్నీ చూస్తున్నాం. ఇదంతా చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇజ్రాయేలు దేశము గురించి మనం ఆలోచించామనుకోండి. ఇజ్రాయేలు దేశము ఏం అనుభవించింది? ఎందుకంటే ఇజ్రాయేలు దేశం ఎలాగైతే వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమో, ఇజ్రాయేలు దేశం వచ్చేసేటప్పటికి గమనించండి వీళ్ళు ఏమి పొందుకున్నారు? వాట్ వర్ దే ఎంపవర్డ్ విత్? వాళ్ళ జీవితంలోకి వచ్చేసేటప్పటికి ఆశీర్వాదము మరియు శాపము. సమస్య ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఆదాము దగ్గర పోగొట్టుకున్నాము, శాపం వచ్చింది. కానీ దేవుని మహాకృపను బట్టి అబ్రహాము జీవితం నుంచి అంతా మారడం మొదలుపెట్టినాడు. అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకున్నాడో దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంలో జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సంతానం ఇంకా పెద్దగా అయ్యే కొలది ఇజ్రాయేల్ దేశముగా మార్చబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళ జీవితం గమనించినట్లయితే, ఒక దేశముగా మనం ఆలోచించినట్లయితే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదము మరియు శాపము కూడా కనిపిస్తుంది. సో ఆశీర్వాదము మరియు శాపము కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం అనుభవించారంటే వాళ్ళు ఆశీర్వాదము అనుభవించారు, శాపము అనుభవించారు. వాళ్ళు సమృద్ధి అనుభవించారు, అలాగే పేదరికము కూడా అనుభవించారు. గమనించండి, ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది వాళ్ళ జీవితంలో, ఒక చక్రం లాగా. కొన్ని రోజులు అభివృద్ధిలో జీవిస్తారు, కొన్ని రోజులు ఆశీర్వాదంలో జీవిస్తారు, కొన్ని రోజులు శాపము, కొన్ని రోజులు పేదరికంలో జీవిస్తుంటారు. సో ఇది కంటిన్యూస్ సైకిల్. కొన్ని వేల సంవత్సరాలు ఈ విధంగా జీవించడం చూస్తాం ఇజ్రాయేల్ దేశాన్ని. ప్రశ్న ఏంటంటే ఎందుకు అలా మార్చబడిపోయింది? ఇక్కడ వరకు అంతా బాగానే ఉండింది కదా, అలాగే కంటిన్యూ అయిపోతే బాగుండేది కదా. ఎందుకు ఈ విధంగా మళ్ళీ మారిపోయింది? ఎందుకు మళ్ళీ ఈ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఎందుకు మళ్ళీ ఇటువంటి సైకిల్ అంటే గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రము వచ్చింది. యోసేపు తర్వాత వచ్చిందేంటి? ధర్మశాస్త్రం. ఎవరి ద్వారా? మోషే ద్వారా ధర్మశాస్త్రము వచ్చింది. అప్పుడు వరకు ధర్మశాస్త్రము లేదు, అందుకనే అప్పటి వరకు శాపము లేదు. ఆమేన్. లోకములో శాపమున్నా కూడా, భూమిలో శాపమున్నా కూడా, ఫ్యామిన్ అంటే కరువు ఉన్నా కూడా ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ కరువుని ఓడించగలుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఈ శాపము లోకములో ఉండడము కాదు, ఇప్పుడు ఆ శాపము మనిషిలో ఉండడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు? ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినప్పుడు గమనించండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వరకు కూడా వీళ్ళందరికీ కూడా దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులు.
కానీ దీని తర్వాత ఇజ్రాయేల్ దేశానికి సంబంధం లేదు. ఎప్పుడైతే మోషేని లేవనెత్తుతాడో దేవుడు, మోషేతో వాళ్ళు ఏమంటారు, మోషే మాకు దేవునితో మాట్లాడడం ఇదంతా వద్దు, నువ్వు మాట్లాడు. ఆయన ఏం ఆజ్ఞలు ఇస్తే అవి మేము పాటిస్తాము అంటారు. వాళ్ళు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చినా మేము పాటిస్తాము. సో మాకు సంబంధము వద్దు. సో ఇప్పుడు ముందర కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేది, కానీ ఇప్పుడేమొచ్చింది, ఆశీర్వాదము అలాగే శాపం వచ్చింది. ఎందుకు? దేవుడు అన్నాడు నాతో మీకు సంబంధం వద్దు అంటే, మీకు కావాల్సింది కేవలము నా ఆజ్ఞలు అయితే సరే, నా ఆజ్ఞలు ఇస్తాను. నా ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత, అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో అంతా కూడా శాపము అలాగే ఆశీర్వాదము అలాగే శాపము గురించి ఉంటుంది. మొదటి 14 వచనాలు దేవుని యొక్క ఆశీర్వాదము గురించి ఉంటాయి, కానీ దాని తర్వాత 50 వచనాల కన్నా ఎక్కువ శాపం గురించి ఉంటుంది. అక్కడ మొట్టమొదటిలో ఏమంటాడు, మొదటి 2 వచనాలు చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే, నువ్వు నా స్వరము విని నేను ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా గైకొనినట్లయితే అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. కానీ గమనించండి, అబ్రహాముతో అలాగ అనలేదు, ఇస్సాకుతో అలాగ అనలేదు. అబ్రహాంతో ఏమంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు, దానాతో అంతే. నువ్వు నా మాట వినకపోతే నేను శపిస్తాను అనలేదు, నువ్వు నా మాట వినకపోతే నీకు శాపం వచ్చేస్తుంది అనలేదు. అందుకనే అబ్రహాం అబద్ధం ఆడినా కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఆయనకు దేవుని కటాక్షం ఉండింది ఆయన జీవితంలో. భార్య గురించి అబద్ధం ఆడాడా లేదా? ఆడాడు. గట్టిగా చెప్పండి. ఆడాడు. ఓకే, కొంతమందికి తెలియదు అనుకుంటా. అబ్రహాము ఆయన భార్య గురించే అబద్ధాలు ఆడాడు, ఆయన కుమారుడు కూడా అదే చేశాడు. కానీ దాని ద్వారా వాళ్ళు శపించబడ్డారా? లేదు. ఎవ్వరు చెయ్యి కూడా వేసుకోలేకపోయారు. ఆయన అబద్ధం ఆడిన తర్వాత కూడా వేరే రాజులు భయపడ్డారు. అబ్రహాం నాకు అబద్ధం ఆడాడు, అయినా ముట్టుకోవద్దు, వాడిని మాత్రం ముట్టుకోవద్దు. నేను రాజునే నాకు తెలుసు, కానీ ఆడిని ముట్టుకోవద్దు. అబ్రహాం రాజు కాదని నాకు తెలుసు, దయచేసి ముట్టుకోవద్దు. వాడు ఏం చేస్తాడో చేసుకొని, అది ఆయనకి ఆ దేవుడికి సంబంధించింది, నేను మాత్రం ముట్టుకోను. సో ఏమవుతుంది, ఆశీర్వాదము మాత్రమే. అందరూ మాత్రమే అనండి, మాత్రమే, ఆశీర్వాదం మాత్రమే. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేల్ దేశం మాకు దేవునితో సంబంధం వద్దు అన్నారో, మాకు ఆజ్ఞలు ఇచ్చే ఆ ఆజ్ఞల ప్రకారం జీవిస్తాము అన్నారో, అప్పుడు దేవుడు అంటాడు సరే నేను ఆజ్ఞలు ఇస్తున్నాను. ఈ ఆజ్ఞలతో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు నేను మిమ్మల్ని నడిపిద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నడిపించలేను. ఎందుకు? నా స్వరం వద్దంటున్నారు మీరు, నా సన్నిధి వద్దు, మీకు కావాల్సింది ఏంటి? ఆజ్ఞలు ఇచ్చాయి సరిపోతుంది అంటున్నావు. సరే ఆజ్ఞలే ఇస్తాను. సో ఇప్పుడు ఆజ్ఞలు ఇస్తున్నాను కాబట్టి నేను నిన్ను నడిపింపలేను, నేను నిన్ను ఏ స్థలానికి తీసుకెళ్లాలనుకుంటున్నానో తీసుకెళ్ళలేను, ఏ ఆశీర్వాదంతో నీ జీవితం మార్చాలనుకుంటున్నానో అది చేయలేను. అది చూడండి, వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ధనము కోసం అడగలేదు, కానీ ధనము కోసం అడగకపోయినా ఎటువంటి కటాక్షం విడుదలవుతుందంటే వాళ్ళ జీవితం మీద, వెళ్ళి వాళ్ళు ఈజిప్షియన్స్ని ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళే స్వయముగా బానిసలుగా జీవిస్తున్న వ్యక్తులకి ఏం చేస్తారు, వాళ్ళకున్న ధనమంతా వాళ్ళ చేతిలో పెడతారు. గమనించండి, దేవుడు ఎందుకు చేశాడు అది? అటువంటి సమకూర్చే దేవుడు కాబట్టి. ఆమేన్. థాంక్యూ జీసస్. అటువంటి మనసు కలిగినటువంటి దేవుడు కాబట్టి. అడిగినందుకు చేయలేదు, అడగకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నీకు ఎటువంటి కటాక్షం చేస్తానంటే, ఇన్ని సంవత్సరాలు బానిసలుగా జీవించారు కదా, ఎవరి కింద అయితే మీరు జీవించారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, వాళ్ళ ఇంటికే వెళ్ళండి, వాళ్ళ ఇంటిలోనే మీరు ధైర్యముగా వెళ్ళి అడగండి, వాళ్ళే నీకు ధనాన్ని ఇస్తారు. ఏ విధంగా వెండి బంగారము అబ్రహాంకి ఇచ్చానో అలాగే నీ చేతిలో కూడా ఉండాలి అంటున్నాడు. ఆమేన్. బానిసలుగా జీవించారు, మీరు అడగక్కర్లేదు. ఎందుకు? నా ప్రణాళిక నేను మార్చుకోలేదు. నేను అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఏమన్నాను? వెండి బంగారం నీకు ఉండాలన్నాను. మీరు బానిసలుగా జీవించారు కానీ పర్వాలేదు, నా ప్రణాళిక ఇంకా మీ జీవితంలో కూడా ఆ వెండి బంగారం కనిపించాలి. హల్లెలూయా. అందుకని ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమని ఉంటుంది వాక్యంలో? వెండి బంగారముతో బయటకు వచ్చారంట.
అడిగినందుకు కాదు. ఆ విధంగా మన గురించి ఆలోచిస్తాడు కాబట్టి దేవుడు. కానీ ఎప్పుడైతే శాపము వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రవర్తన బట్టి వాళ్ళు ఆశీర్వాదం అన్నా పొందుకున్నారు, లేకపోతే శాపం అన్నా పొందుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది క్రైస్తవులు కూడా ఆ వాక్యాలు చదివి, ఓకే పాస్టర్ గారు, అంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం వర్ధిల్లుతాము, ఒక్కొక్కసారి మనకి ఏమీ ఉండదు, ఒక్కొక్కసారి పేదరికంలో జీవిస్తాము, ఒక్కొక్కసారి ఆశీర్వాదంలో జీవిస్తాం. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం కూడా ఇజ్రాయేల్ దేశంలాగా అనుకుంటారు చాలామంది. మనము గుర్తించాల్సింది ఏంటంటే, ఇందాక పుట్ ద టేబుల్ ఫర్ మీ అగైన్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసాము, వీళ్ళ జీవితంలో జరిగిందంతా కూడా మనం చూసాము. ఇదంతా జరిగిన తర్వాత ప్రశ్న ఏంటంటే, నీ జీవితం గురించి నా జీవితం గురించి ఏంటి? మనము దేంతో ఎంపవర్ అయ్యాము, మనము అనుభవించేది ఏంటి, మన అనుభవాలు ఏంటి? చాలామంది జీవితంలో ఇజ్రాయేల్ దేశములాగా అనుభవిస్తాం మనం. కొన్ని రోజులు సమృద్ధి, కొన్ని రోజులు లోటు. కానీ గమనించండి, ఆ విధంగా ఎందుకు అనుభవిస్తున్నాము అంటే దేవుని ప్రణాళిక కాబట్టి కాదు, మతపరముగా ఆలోచిస్తున్నాము కాబట్టి అలాగ జీవిస్తున్నాం మనం. సో మన జీవితాల గురించి ఏంటి పాస్టర్ గారు? కరెక్ట్, ఇదంతా బాగానే ఉంది. కానీ నా జీవితంలో నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాను, నేను నా పిల్లల్ని చూసుకోవాలి, నేను నా ఇల్లు కట్టుకోవాలి, నా జీవితంలో ఇప్పుడు దేవుడు చేసింది ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ 3వ అధ్యాయానికి వెళ్ళక ముందర, నేను సమయం లేదు కాబట్టి మీరు నోట్ చేసుకోండి. ఆదికాండము 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చూసినట్లయితే అనేక సార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన విషయాలు కనిపిస్తాయి. ఇక్కడ 5 విషయాలు ప్రత్యేకంగా చెప్తాడు అనమాట దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు. నెంబర్ 1, హీ సేస్ ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. రెండోది ఏంటంటే యూ విల్ బి ఎ బ్లెస్సింగ్, నువ్వు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉంటావు అంటాడు. మూడోది ఎనీ వన్ దట్ బ్లెస్సెస్ యూ ఐ విల్ బ్లెస్, ఎవరన్నా నిన్ను ఆశీర్వదిస్తే నేను వాళ్ళని ఆశీర్వదిస్తానంటాడు. నాలుగోది ఎవరన్నా నిన్ను శపిస్తే వాళ్ళని శపిస్తాను అంటాడు. ఐదోది చూడండి, ఇన్ యూ ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ షల్ బి బ్లెస్డ్, నీ ద్వారా లోకములో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అంటాడు. సో గమనించండి, ఆ 5 పాయింట్లు చూసినట్లయితే నంబర్ 1 దేవుడు చేశాడా ఆయన జీవితంలో? నంబర్ 2 చేశాడా? మూడోది చేశాడా? నాలుగోది చేశాడా? ఐదోది ఏమన్నాడు? మళ్ళీ చదవండి. నీలో భూమి మీదనున్న కుటుంబములన్నీ ఆశీర్వదించబడును. గమనించండి, అందరూ ఆశీర్వదించబడ్డారా? లేదు, ఆశీర్వదించబడలేదు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఆశీర్వదించబడ్డారంటే శత్రువులు ఉండరు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు అంటే అన్యులు ఉండరు. లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా అందరూ ఆశీర్వదించబడ్డారు అంటే మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదు. 5 విషయాలు చెప్పాడు, ఐదోది ఇంకా నెరవేర్చబడలేదు. 5వ విషయం ఇంకా నెరవేర్చబడుతుంది. ఆమేన్. చూడండి, అబ్రహాము జీవితము ద్వారా ఆశీర్వాదము లోకమంతటికి రావాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక మొదలుపెట్టినప్పుడు ఎలాగ మొదలుపెట్టాడు దేవుడు? ఆయన జీవితంలో ఆయన కుటుంబము ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని. అందరూ ఆశీర్వదించబడలేదు. ఎవరైతే అబ్రహాము సంతానమో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే అబ్రహాము సంతానానికి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అందరూ ఆశీర్వదించబడలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మించాడో, ఎప్పుడైతే కరెక్ట్ సమయానికి ఆయన ఏకైక కుమారుడిని దేవుడు ఎప్పుడైతే పంపించాడో, ఆయన ద్వారా అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చడానికి పంపించాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకనే ఎప్పుడు కూడా ముందర పాత నిబంధనలో ఎవరైనను అని నీకు కనిపించదు. ఎవరైనను అని కనిపించదు. ఎందుకు? దేవుడు ప్రత్యేకంగా అబ్రహాము సంతానం అంటే యూదులతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలు దేశముతోనే మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో, అందుకనే ఆ ఫారిసీస్కి సాడ్యూసీస్కి అర్థమయ్యేది కాదు. ఏంటి ఇష్టం వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తాడు, అందరిని వచ్చేయమంటాడు,
రక్తస్రావంతో బాధపడుతుందంటే పర్వాలేదు నన్ను ముట్టుకో అంటాడు. లెప్రసీ అంటే కుష్ఠరోగం, కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటాడు. ఏంటి అందరినీ ఒకేలాగా చూస్తాడేంటి? అది పాయింట్. అందరినీ ఒకేలాగా చూస్తాడేంటి? ఎందుకు? అప్పటి వరకు అందరినీ ఒకేలాగా చూసేవారు కాదు. అందుకనే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సువార్త ప్రకటింపబడ్డది. అందుకనే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎవరైనాను ఏ కులము నుంచి వచ్చినా, ఏ మతము నుంచి వచ్చినా, ఏ దేశము నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా, ఎవరైనాను నువ్వు క్రీస్తులో విశ్వసించినట్లయితే పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాయను అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. సమస్తము క్రొత్తవాయను అన్నాడు. ఆమేన్. ఏదైతే అబ్రహాము చేయలేకపోయాడో, ఏదైతే దావీదు చేయలేకపోయాడో, ఏదైతే దానియేలు చేయలేకపోయాడో, ఎలైజా చేయలేకపోయారో, యేసుక్రీస్తు వచ్చి ఆ ఆశీర్వాదాన్ని మన జీవితము మీద విడుదల చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. అందుకనే గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఎవరన్నా ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడంటే అనేక కారణాలు చెప్పొచ్చు. లోకాన్ని రక్షించడానికి కరెక్ట్ ఆన్సర్, పాపాలని తీసివేయడానికి కరెక్ట్ ఆన్సర్, మనల్ని క్షమించడానికి కరెక్ట్ ఆన్సర్, ఎన్నో ఇంకా అంటే యూ కెన్ కమ్ అప్ విత్ అన్ ఎంటైర్ లిస్ట్. కానీ ఈ లిస్ట్లో గలతీయులకి రాసిన 3వ పత్రిక 13-14లో ఉన్న కారణము చాలా తక్కువ మంది క్రైస్తవులకి తెలుసు. చాలా తక్కువ మంది క్రైస్తవులకి తెలిసే కాదు, కొంతమందికి అది చదివినా అది ఏంటో అనేసి చదువుకుంటా వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడు దాని గురించి ధ్యానించలేదు. గమనించండి, చదవండి 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనల్ని విమోచించెను. అందరూ గట్టిగా విమోచించెను అనండి. విమోచించెను. సో ధర్మశాస్త్రము యొక్క శాపము ఇజ్రాయేలు దేశము మీద ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ శాపం అనుభవించేవారు. ఆ శాపము ఉన్నది కాబట్టి వాళ్ళు అరణ్యములో జీవించారు. ఆ శాపము ఉన్నది కాబట్టి వాళ్ళు పావర్టీ అంటే పేదరికంలో జీవించారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నీకు ఏం చేశాడు? ఆ శాపాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఆ శాపాన్ని తీసివేశాడు నీ జీవితంలో. ఆ శాపాన్ని తీసివేశాడంటే మిగిలిపోయింది ఏంటి? ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి ఇప్పుడు. ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి ఇప్పుడు. ఆశీర్వాదం. గట్టిగా ఆశీర్వాదము మిగిలిపోయింది. ఆమేన్. అంటే ఏ విధంగా అయితే అబ్రహాము జీవితంలో కేవలము ఆశీర్వాదం ఉండిందో అటువంటి ఆశీర్వాదం ఇప్పుడు మన జీవితం మీద ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను చూడండి. Christ has redeemed me from the curse of the law, having become a curse for us, as it is written, cursed is everyone that hangs on a tree. Verse 14, that the blessing of Abraham might come upon the Gentiles. Hallelujah. అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులకు కలుగుటకై. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదము అన్యజనులకు కలుగుటకై ఏం చేశాడు? క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై మరణించాడు శిలువ మీద. ఆమేన్, ఆమేన్. సో గమనించండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే అనేక విషయాల్లో ఈ విషయం మర్చిపోవద్దు. ఎందుకు మరణించాడు అంటే ఏ ఆశీర్వాదం అయితే అబ్రహాము మీద దేవుడు ప్రకటించాడో ఆ ఆశీర్వాదము నీ మీద విడుదల అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఆ ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు అనుభవించాలని ఆ శిలువ మీద ఆయన మరణించాడు. ఆమేన్. గ్లోరీ. ఆ ఆశీర్వాదము. థాంక్యూ జీసస్. ఎటువంటి ఆశీర్వాదం పాస్టర్ గారు? ఇందాక ఇప్పటివరకు చదివాం కదా, కనిపించినటువంటి ఆశీర్వాదము. కానీ ఆ ఆశీర్వాదము ఆ శక్తి ద్వారా కావలసిందంతా కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. ఎటువంటి ఆశీర్వాదం అంటే లోకములో ఉన్న వాళ్ళు, అన్యులు, దేవుడు తెలియని వ్యక్తులు కూడా చూసి నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఆమేన్, ఆమేన్. నీ దేవుడి గురించి నాకు తెలియదు, హల్లెలూయా. నీ బైబిల్ నాకు తెలియదు, ఏదో ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటావు, నాకు ఏంటో తెలియదు, ప్రతిసారి పర్మిషన్ తీసుకొని వెళ్తుంటావు, సరే వెళ్ళు, అదంతా నాకు అనవసరం.
ఒకటి మాత్రం, ఉద్యోగం వదిలిపెట్టొద్దు. నీకు ఎన్ని లీవ్లు అంటే అన్ని లీవ్లు ఇస్తాను, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాను. ఉద్యోగం వదిలిపెట్టొద్దు. ఆమేన్. ఇంకొక రోజు వచ్చి అంటాడు అప్పుడు, ఉద్యోగం వదిలిపెట్టడం కాదు, పార్ట్నర్గా చేసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలాగవుతుంది? ఆశీర్వాదము ద్వారా. ఆమేన్. ఆశీర్వాదం ద్వారా. yes ఆమేన్. ఆమేన్. యాకోబుకి గొర్రెల గురించి ఏం తెలుసు? తెలియక్కర్లేదు. ఆశీర్వాదం ఉంటే ఆయన నడిపిస్తాడు. ఆమేన్. ఆయన నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదము ఇప్పుడు నీ మీద ఉన్నది. హల్లెలూయా. నీ మీద ఉన్నది. నువ్వు అది పొందుకోవడానికి ప్రయత్నించడం కాదు, క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు అది పొందుకున్న వ్యక్తివి. ఆమేన్. పాస్టర్ గారు నేను ఎందుకు అనుభవించట్లేదు? నీకు ఇప్పుడు వరకు నువ్వు ఒక్క రోజన్నా ఆలోచించావా నీకు నీ మీద ఏముందో? నువ్వు ఇప్పుడు వరకు ఆలోచించకపోతే, దాని ప్రకారము నువ్వు ఆలోచించకపోతే ఏ విధంగా అనుభవిస్తావు? అందుకనే నీ మనసు మారి రూపాంతరము పొందుడి అంటాడు పౌలు రాస్తున్నప్పుడు. మనసు మారాలి. దేవుడు ఏదో విడుదల చేయాలని కాదు, సత్యము తెలుసుకోవాలి, సత్యములో నాటబడాలి. సత్యములో నాటబడినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. ఆయన హస్తము నీ మీద ఉన్నది. ఆమేన్. చాలాసార్లు యేసుక్రీస్తు గురించి ఆలోచించినప్పుడు కూడా దావీదు యొక్క కుమారుడు ఇదే మనకు ఎక్కువ తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? దావీదు యొక్క కుమారుడు అని మాత్రమే ఉండదు, అబ్రహాము యొక్క కుమారుడు అని ఉంటుంది. yes ఆమేన్. Finally, go with me to Isaiah, please. యెషయా గ్రంథము Chapter 15. 15 I think, is it chapter 15 or 51 అయితే. 51? Okay. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయం త్వరగా వెళ్దాం. మొదటి వచనము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంటలో నుండి త్రొవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమందిగాగునట్లు చేసి తిని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గమనించండి అక్కడ ఇంగ్లీష్లో, పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ మీ. హి సేస్, లిసన్ టు మీ ఆల్ హూ హోప్ ఫర్ డెలివరెన్స్. ఎవరైతే విడుదల కోసము ఆశిస్తున్నారో, ఎవరైతే విడుదల కోసం నిరీక్షిస్తున్నారో, ఎవరైతే దేవా ఈ బంధకం నుంచి బయటపడాలి, ఈ అప్పుల నుంచి బయటపడాలి, దేవా నాకు ఈ ఈ ఈ జాబ్లెస్నెస్ నుంచి బయటపడాలి, నాకు ఉద్యోగం కావాలయ్యా అని ఎవరైతే నిరీక్షిస్తున్నారో, ఆల్ దోస్ హూ హోప్ ఫర్ డెలివరెన్స్, నిరీక్షణ కొరకు కోరుకున్న వారులారా ఏమంటున్నాడు గమనించండి. All who seek the Lord, consider the rock from which you are cut, the quarry from which you are mined. నువ్వు ఎక్కడి నుంచి చెక్కబడ్డావో గుర్తు తెచ్చుకో అంటున్నాడు. దేవునికి మొరపెట్టక ముందర, ప్రార్థించక ముందర నువ్వు ఎక్కడి నుంచి చెక్కబడ్డావో గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఇది పాత నిబంధన కాబట్టి ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి చెక్కబడ్డావో గుర్తుపెట్టుకో. verse 2 సారీ. మీరు ఏ గుంట yes, think about Abraham your ancestor and Sarah who gave birth to your nation. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. మిమ్మల్ని కన్న సారాను ఆలోచించు, అబ్రహామును సారాను ఆలోచించు. ఎటువంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడో ఆలోచించు. ఎటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడో ఆలోచించు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో. వాళ్ళని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఏమీ లేకుండా దేవుని ఫాలో అయ్యారని, వెంబడించారని గుర్తుపెట్టుకో. వాళ్ళు వచ్చినప్పుడు ఒంటెలతో రాలేదు బయటికి,
ధనముతో రాలేదు, ఒంటరిగా వచ్చారు. వెండి బంగారంతో రాలేదు దేవుని దగ్గరికి. ఆయనకు అక్కర్లేదు వెండి బంగారం, దాని కొరకు పిలుచుకోవట్లేదు. ఒంటెల కోసము, గాడిదల కోసము, పని వాళ్ళ కోసం పిలుచుకోవట్లేదు. ఏమంటాడు? నువ్వు నాకు కావాలి. ఎందుకు? నీ ద్వారా ఏదైతే నేను ఆదాము మీద విడుదల చేశానో అది పోగొట్టుకున్నా కూడా నా మనసు మార్చుకోలేదు. నా జనులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా జనులు శాపములో జీవించాలి అనేది నా కోరిక కాదు. నా జనులు ఆశీర్వదించబడాలి. అబ్రహాము, నిన్ను ఎన్నుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సారా, నిన్ను ఎన్నుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ చూడండి, అబ్రహాం వాజ్ ఓన్లీ వన్ మ్యాన్. అబ్రహాము ఒంటరి వాడై ఉన్నాడు. Abraham was only one man when I called him. ఎప్పుడైతే నేను ఆయన పిలుచుకున్నానో ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని నేను పిలుచుకున్నాను అంటున్నాడు. బట్ వెన్ ఐ బ్లెస్డ్ హిమ్, ఎప్పుడైతే నేను ఆశీర్వదించానో, ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆశీర్వదించాను. వెన్ ఐ బ్లెస్డ్ హిమ్, he became a great nation. అతన్ని పిలిచి ఆశీర్వదించినప్పుడు అతడు గొప్ప జనాంగముగా మారాడు. అందరు లేచి నుంచో. ఆమేన్. He became a great nation. గమనించండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలుచుకున్నాను, పిలుచుకున్న తర్వాత ఆయనకి నేను ధనము ఇచ్చాను అనలేదు. ధనమునిచ్చాను అనలేదు. నేను ఆయనకు అప్పుడు బంగారమునిచ్చాను అనలేదు, అప్పుడు వెండినిచ్చాను అనలేదు. ఏమన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు పిలుచుకున్నాను, అప్పుడు నేను ఆయనని ఆశీర్వదించాను. ఆమేన్. నువ్వు ఎదురు చూడాల్సింది ఉద్యోగం కోసం కాదు. కారు, ఉద్యోగము, వీసా, అపార్ట్మెంటు అది కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఆశీర్వాదము. ఆమేన్. ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నా చూడండి, బట్ వెన్ ఐ బ్లెస్డ్ హిమ్ హీ బికేమ్. హీ వాజ్ గివెన్ అని లేదు, నేను ఇచ్చాను అనట్లేదు. నేను ఎప్పుడైతే ఆశీర్వదించానో ఆయన ఇంకొక వ్యక్తిగా మార్చబడ్డాడు. హీ బికేమ్ సంబడి ఎల్స్. వేరే వాళ్ళు ఎప్పుడు ఇంకా గుర్తించలేకపోయాడు. ఏ మానవుడిలాగా ఆలోచించలేదు అబ్రహాం, ఏ మానవుడిలాగా ప్రవర్తించలేదు అబ్రహాం. ఏబ్రహాం, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాం అన్నాడు. అదేంటి దేవా, అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నుంచి పిచ్చోడిని అనుకుంటారు. ఏం మాట్లాడలేదు. అబ్రహామా, సరే అబ్రహాం. ఎంతమంది ఆయన్ని పిచ్చోడు అనుకున్నాడో నాకు తెలియదు. ఏంటో ఊరంతా తిరుగుతాడు, ఏమన్నంటే అబ్రహాం 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 అంటాడు. ఇంటికి వెళ్తే ఒక్క పిల్లోడు కాదు కదా, ఎవరూ లేరు, కానీ ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం అని పిలుచుకుంటుంటాడు. అవన్నీ పట్టించుకోలేదు. ఆయన ఇంకొక మనిషిగా మార్చబడిపోయాడు. ఆశీర్వాదం ఆయన అలా మార్చేసింది అంతే. ఆమేన్. ఎవరిలాగా ఆలోచించలేదు, ఎవరిలాగా ప్రవర్తించలేదు. ఆఖరికి ఇస్సాకుతో ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే నువ్వు ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వాలంటే మరుసటి రోజే ప్రొద్దున్నే లెగిసి బయలుదేరాడు. ఆమేన్. ఆశీర్వాదంతో ఇంకా చాలామంది ఎందుకు కష్టపడతారు తెలుసా? అక్కడ అబ్రహాం ఏమో కొడుకునే ఇచ్చేయమంటే ఆయన పొద్దున్న లెగిసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కొంతమందికి ఇంకా ఆశీర్వాదం శాపం, ఆశీర్వాదం శాపం, ఆశీర్వాదం శాపంలాగా ఆలోచిస్తారు. కాబట్టి ఒక 1000 రూపాయలతో ఎవరినన్నా ఆశీర్వదించంటేనే 10 సార్లు ఆలోచిస్తుంటాం మనం. ఆయనేమో కొడుకునే బలిచ్చే అంటే ఆలోచించలేదు. పొద్దున్న లెగిసి సరే ఎందుకు? ఆయనకి తెలుసు
ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఆయనకు గుర్తు. ఎన్ని రోజులు పిల్లలు లేకుండా జీవించాడో ఆయనకి తెలుసు. ఇన్ని రోజుల తర్వాత ఆయన నాకు ఇటువంటి కుమారుడిని ఇచ్చాడు అంటే, నన్ను ఎన్నుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో నేను మర్చిపోలేదు. ఈరోజు నా కుమారుడి కోసం అడుగుతున్నాడంటే ఇంకా ఏదో ఆశీర్వాదాన్ని ఆయన మనసులో పెట్టుకొనే ఈ మాట చెప్తున్నాడు. అందుకు నేను విశ్వసిస్తాను. లోతు పచ్చ ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏ విధంగా అయితే నేను అడుగులు వేశానో, ఆశీర్వాదంతో ఎలాగైతే అడుగులు వేశానో, ఈరోజు కూడా ప్రొద్దున్నే లేస్తాను, కుమారుడిని తీసుకుంటాను, పని వాళ్ళని రెడీ అవ్వమంటాను, అడుగులు వేయడం మొదలు పెడతాను. అదే విశ్వాసముతో, అదే ఆశీర్వాదముతో, అదే ఆశీర్వాదముతో, అదే ఆశీర్వాదముతో. అందుకని ఏమన్నాడు ఐజయా, గుర్తు తెచ్చుకోండి ఎక్కడి నుంచి చెక్కబడ్డారు మీరు, ఎటువంటి ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 చదివాము. కానీ 29వ వచనంలో చదివినట్లయితే ఏమని ఉంటుందంటే, అండ్ ఇఫ్ యు ఆర్ క్రైస్ట్ దెన్ యు ఆర్ అబ్రహామ్ సీడ్స్ అండ్ heirs అకార్డింగ్ టు ద ప్రామిస్. మీరు క్రీస్తు వారైతే, క్రీస్తు సంబంధులైతే ఆయన సంతానమై ఉండి వారి ప్రకారము వారసులై ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముకి, ఆయన సంతానానికి వారసులయ్యి, అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళు నేను అయ్యుంటే ఇలాగేనా నేను ఆలోచించేది అని ప్రశ్నించుకోండి. ఇదేనా నా ప్రార్థన? ఇటువంటి విషయాల గురించా నేను ప్రార్థన చేయాల్సింది? ఇటువంటి విషయాల గురించా నేను ఏడుస్తూ కూర్చోవాల్సింది? ఏమంటున్నాడు? గుర్తు తెచ్చుకో. ఎక్కడి నుంచి చెక్కబడ్డావు గుర్తు తెచ్చుకో. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే ఎక్కడి నుంచి చెక్కబడ్డావో గుర్తు తెచ్చుకుంటావో, ఏ ఆశీర్వాదం అయితే నీ మీద ఉన్నదో అది గుర్తు తెచ్చుకుంటావు. హల్లెలూయా. చేతులెత్తి దేవునితో మాట్లాడండి. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎక్కడైనా ఇంకా మతపరముగా ఆలోచనలు ఉన్నట్లయితే, దేవా ఇటువంటి ఆలోచన నుంచి నాకు విడుదలయ్యాయా అని ప్రార్థన చేసుకోండి. దేవా, నీ ఆశీర్వాదము నేను అనుభవించాలి, నీ ఆశీర్వాదములో నేను విశ్వసిస్తానయ్యా. ప్రతి విషయములో నేను మార్పు చూడాల్సిందే. ఆర్థిక విషయాల్లో నేను భయపడుతూ జీవించడము కాదయ్యా, కానీ అబ్రహాములాగా జీవించడానికి సహాయం చేయ్యా. విశ్వాసముతో జీవించడానికి సహాయం చేయ్యా. నీ మార్గములో జీవించడానికి సహాయం చేయ్యా. విశ్వాసముతో అడుగులు వేయడానికి సహాయం చేయ్యా. ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం చేయని పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము పొందుకోండి. షోరల మాందే రే బ్రోసో కోరోలో మాందే రే బాందేలే బ్రోసో కోరోలో మాందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఆశీర్వాదము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మా మీద విడుదల చేసిన తర్వాత కూడా మేము ఈ ఆశీర్వాదాన్ని ధ్యానించకుండా జీవించినందుకు క్షమించమని కోరుకుంటున్నాం. నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోయి, నువ్వు ఇచ్చిన దీవెనను మర్చిపోయి, నిరీక్షణ లేని వారిలాగా, కటాక్షము లేని వారిలాగా, ఆశీర్వాదము లేని వారిలాగా, నిబంధన లేని వారిలాగా ఆలోచించినందుకు క్షమించమని కోరుకుంటున్నామయ్యా. ఈరోజు దేవా, మరి ఒకసారి నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ఆశీర్వాదము వాళ్ళు అనుభవించును గాక. ఆమేన్, ఆమేన్.
ప్రతి అబద్ధానికి వ్యతిరేకముగా దేవా నీ సత్యము వాళ్ళ జీవితంలో నాటబడును గాక. ఆమేన్. దేవా, ఏ విధంగా అయితే అబ్రహాముని నువ్వు మార్చావో నీ ఆశీర్వాదము ద్వారా మా జీవితాలు మార్చబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.